వాళ్ళందరి బతుకులు మారుస్తామని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పుకుంటూ వచ్చింది. మారుస్తారంటే నిజంగా అన్నట్టే మార్చారు, ఏం లేకుండా మార్చారు. ఇవాళ ఇంకా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ లో చేనేతలకు 2,000 కోట్ల రూపాయలు మరియు టెక్స్టైల్ కు 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని పెట్టారు. అయిపోయా, ఒక్క రూపాయి లేదు. ఈ పాతది పోయింది ఇంకా మీదికెళ్ళి. నిన్ననే బడ్జెట్ పెట్టిగా చెప్తే అందగానే వదిలేస్తుగా ఏమాయారో మా వాళ్ళు ఎటుపోయారా అని అంటే కథ అదే పోయింది. 2,000 లేవు, 200 రూపాయలు లేవు, 2 పైసలు లేవు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కథ. వాళ్ళు ఏమున్నా కాంట్రాక్టర్లకు పంచిపెట్టి దోసుక తింటందుకు తప్ప ఇంకో దానికి కనిపిస్తలేదు ఈ ప్రభుత్వం. క్లియర్ గా అర్థమైపోయింది. అది జియో ట్యాగ్ వేసి ఉన్న మిగతా చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ పథకం అమలు చేయాలి. థ్రిఫ్ట్ పథకం ఆల్రెడీ అమలు అవుతున్న వాళ్ళకే పైసలు వేస్తుంటాయి. 10 నెలల నుంచి పత్తలేవు ఆ పైసలు. ఇంకా నయ్యం ఇవి ఉన్నాయని యాద్ చేస్తున్నారు మీరు. ఇవి కూడా ఎత్తుకొని పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆకలితో ఉన్నారు వాళ్ళు. ఏం తిందామా, ఏం చేద్దామా అనేటువంటి ఆకలి మీద ఉన్నారు. మా తానకి ఇవి ఉన్నాయా, మ్యాచింగ్ గ్రాంట్ కలుపురంటే అంటే మీ ముందుగా లీరు అని అంటారు. ఇటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ పవర్ లూమ్ సంగతి ఏంది, వాళ్ళ సాంచల సంగతి ఏంది, వాళ్ళ బతుకులేంది? ఎవడన్నా పోయి ఒకనాడు పలకరించేటోడు ఉన్నాడా? ఎవడు లేడు. ఓట్ల నాడు మాత్రం చేనేత కార్మికులకు అది చేస్తాం, చేనేత కార్మికులకు ఇది చేస్తాం. ఏం లేదు. ఈసారి చేనేత కార్మికులు చేయాల్సింది ఒకటే, ఈ సీరియలు ఇవన్నీ వేనుడు బంద్ చేసి ఉరితాడు వేణురు ఈ సర్కార్కు సపడియాక. ఓ తాడు వేయించినంటే వేసి గుంజి కట్టి తొడిచిపోతుంది ఈసారి. దీనికి అన్నిటికి కూడా ఒకటే పరిష్కారం గుర్తుపెట్టుకోరు, మట్టి పనికైనా ఇంటోడే ఉండాలి. ఇది మన ప్రభుత్వం కాదు, ఇది మన ప్రభుత్వం కాదు. మన బీసీల ప్రభుత్వం వస్తేనే మన బతుకులు మారుతాయి తప్ప ఇంకొక ఆప్షనే లేదు. ఇక ఈయనకి చెప్పినాం, గతంలో ఉన్న ఆయనకి చెప్పినాం, ఆయన అటే పోయిండు, ఈయన ఇటే పోయిండు. ఇక నరేంద్ర మోడీ అయితే మొత్తం పథకాలే లేకుండా చేసిండు, మన బతుకులు మార్చేసిండు. ముగ్గురే తలిగిరు, ముగ్గురే తలిగి ఇలా ఎంతమంది బిడ్డలు అప్పులలో కూరకపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎంతమంది బిడ్డలు చనిపోతే ఈ ప్రభుత్వానికి మేలుకొస్తుంది? ఎంతమంది బిడ్డల కన్నీటి కోస వలపోత వినిపిస్తలేదా మీకు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల విషయంలో రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు చెప్పినారు, మీరు ఇలా బాధ్యత వహిస్తారా లేదా? కేవలం మాటలు చెప్పి తప్పించకపోవడేనా మీ పని? అందుకోసమే వాస్తవానికి మీరు ఉదయం 11:30 నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే తెలంగాణ చేనేత కార్మిక సంఘం నిర్వహిస్తున్నటువంటి సభ ఏదైతే ఉందో, ఈ సభకి విచ్చేసినటువంటి అందరికీ నేను తీన్మార్ మల్లన్నగా తెలియజేస్తా ఉన్నా, మీరు కేసీఆర్ ను చూసిరు, మన పని అయిపోయింది. ఇటు రేవంత్ రెడ్డిని చూసిరు, మన పని అయిపోయింది. మనకున్న దారి ఒకటే ఒక్క దారి. ఇదివరకేమో మందికి ఓట్లేసుకుందాము, రెడ్డి ఆయనకో వెలమాయనకో ఓట్లేసుకుంటుందాము. ఇప్పుడు ఆ బాధ లేదు. మన బీసీలకు కూడా పార్టీ వచ్చింది కాబట్టి మన బతుకులు మారాలంటే మనం బీసీల వైపే పోవాలి. ఇలా బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఎంతసేపు రాసుకుని అర్ధగంటలు అయిపోతాయి కావా? ఒకటే అర్ధగంటల బీసీ ముఖ్యమంత్రి ఉంటే 2,000 కోట్లు కాదు, 4,000 కోట్ల రూపాయలు వచ్చేటి. ఇలా బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మాట్లాడదేమో మరి ఇలా బాధ అని అంటే, అమ్మ మాట్లాడితే పదవి పోతుందేమో అని వాళ్ళ బాధ. ఎన్ని రోజులు ఉంటుంది పదవి? మళ్ళా రారా ఇక మన దగ్గరికి? ఇక రారా? వస్తారు కదా. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ కులాలైనటువంటి బీసీలు, అందులో
అత్యధిక జనాభా కలిగినటువంటి కులాల్లో ఒక కులమైనటువంటి ఈ పద్మశాలీలు గాని, చేనేత కార్మికులు గాని, ఈ ఎవరైతే ఈ కుల వృత్తులను చేసుకొని బతుకుతా ఉన్నారో వాళ్ళ బతుకులకు అందరికి కూడా భరోసానిచ్చే ప్రభుత్వం ఇక్కడ లేదు. కాబట్టి ఈ ధర్నా వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇచ్చిన మాటనన్నా నిలబెట్టుకోరు. కొత్త ఇచ్చుడు తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోలో ఏ అంశాలైతే చెప్పిరో ఆ అంశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి. ఇదే అంశం పైన ఇవాళ మాకైతే మండలి లేదు, సీతారాములు అన్న కెరక ఆడ ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తా ఉన్నది. ఈ అసెంబ్లీలో ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఎవరు మాట్లాడతారో బీసీ నాయకులు కనీసం ఈ ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి అంశాల మీద మాట్లాడాలని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నా. అలాగే ఈ అంశం పైన మరి బాధ్యత లేదా మల్లన్న కంటే మల్లన్నకు కూడా బరాబర్ బాధ్యత ఉంది. మీ కష్టాలను తీర్చేటువంటి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటా. మీకు ఏ బాధ జరిగినా ఖచ్చితంగా అది తీన్మార్ మల్లన్నకు జరిగినట్టే తప్ప ఇంకొకటి కాదు. అందుకోసమే రాబోయేటువంటి రోజుల్లో మీ డిమాండ్స్ పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మీ ముందుకుంటాడు. ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సాధారణమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే భర్తీ చేసి ఏది ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.